ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 10 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. వ్యాఖ్యానాంశం: క్రీస్తును ధరించుకొనుట. వ్యాఖ్యాన అంశం: క్రీస్తును ధరించుకొనుట. వ్యాఖ్యానం: క్రీస్తు యేసుని గురించి విని ఆ రక్షణ సువార్తను నమ్మి ఆయనను అంగీకరించినప్పుడే ఆత్మ మూలంగా పైనుండి జన్మించాం. ఇది వాస్తవం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 7 వచనాలలో చెప్పబడింది ఇదే. సత్యవచనం వల్ల ఆయన మనలను కనెను అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అంటోంది. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు అంటున్నాయి. శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా పుట్టింపబడిన వారమైతిమి అని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం అంటుంది. అవును గాని అనుదిన జీవితంలో జయం పొందే నిమిత్తం ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చెబుతున్నట్లు ఆ పాతదానిని విసర్జించి కలిగిన క్రొత్తది వాస్తవంగా కలిగినట్టు రుజువుపరుచుకోవటం, సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను మరియు ధరించుకుంటూ రావలెను. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలలో నూతన పరచబడుచున్న నూతన స్వభావమును ధరించుకొనవలెను అని చెప్పుతోంది. జరిగింది మరియు జరుగుతున్నది క్రీస్తు వచ్చినప్పుడు పూర్తిగా జరగబోవును. ఆ క్రొత్త స్వభావాన్ని ధరించుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారం క్రీస్తును ధరించుకున్నాం. ధరించుకొని దినదినము అనుభవిస్తున్నాం. క్రీస్తు వచ్చినప్పుడు పరిపూర్ణంగా క్రొత్త పోలికను ధరించుకుంటాం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.